హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో గుజరాతీ స్పెషల్ డోక్లా ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను చాలా ఈజీగా చూపిస్తున్నా చూడండి. ఇవి ఇడ్లీ కంటే చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా మెత్తగా కూడా ఉంటాయండి. అందుకోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక జల్లెడ పెట్టుకోవాలండి. జల్లెడలో ఒక కప్పు శనగపిండి వేసుకొని ఈ విధంగా బాగా జల్లించుకోవాలండి. శనగపిండిని ఈ విధంగా జల్లించుకోవటం వల్ల ఈ డోక్లా అనేవి లోపల సాఫ్ట్గా అంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులోనే పావు స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక ఈనో ప్యాకెట్ వేసుకోవాలండి. ఒక ప్యాకెట్ మొత్తం వేసుకోండి. ఈనో వేయటం వల్ల ఇవనేవి మెత్తగా అవుతాయండి. తర్వాత దీన్ని ఒక్కసారి కలుపుకోవాలండి దీంతో. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ కలుపుకోవాలండి. నీళ్ళు అనేవి మీరు చూసి కలుపుకోండి. కొద్దిగా పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి. లేదంటే కొద్దిగా జారుడు పిండిలాగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా చూసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఇలాగే కలుపుకోవాలండి. నేను చూపిస్తున్న చూడండి, ఈ విధంగా ఉండాలి పిండి అనేది. అప్పుడే డోక్లాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు సెట్ అవనిద్దామండి. పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల ఈ పిండి నాని డోక్లా బాగా వస్తుంది. తర్వాత ఇటువంటి ఒక గుంత లాంటి పళ్ళెం తీసుకొని అందులో నూనె రాసుకోవాలండి. నూనె రాసుకున్న తర్వాత ఈ శనగపిండి మిశ్రమం మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక బాండీ పెట్టుకోవాలి. ఇందులో ఇటువంటి ఒక స్టాండ్ పెట్టుకొని ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకోండి. ఈ నీళ్లు ఈ విధంగా మరిగిన తర్వాత ఈ శనగపిండి మిశ్రమం ప్లేట్ని ఇందులో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మంటని సిమ్ములోనే పెట్టుకొని సెట్ అవనివ్వండి దీన్ని. నేను ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి. మనం స్పూన్తో కుచ్చి చూస్తే ఈ విధంగా దానికి అంటుకోకుండా రావాలండి. అప్పుడే లోపల పచ్చిదనం ఏమీ లేకుండా ఇది సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు డోక్లాలో వేసుకోవడం కోసం పోపును రెడీ చేసుకుందామండి. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ విధంగా కొద్దిగా వేపుకోవాలండి. చూడండి, ఇవి వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో పావు లీటర్ వరకు నీళ్లు పోసుకొని వీటిని కొద్దిగా మరగనివ్వాలండి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత సాల్ట్, ఒక 2 స్పూన్ల వరకు పంచదార వేసుకోండి. పంచదార వేసుకున్న తర్వాత ఇది ఒక 5 నిమిషాలు మరగాలండి. తర్వాత దీన్ని ఈ విధంగా చాక్ తోటి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు చాక్కి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ డోక్లాని ఈ ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా. అలాగే ఇడ్లీ కంటే చాలా మెత్తగా ఉంటాయండి ఇవి. ఇప్పుడు కట్ చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. తర్వాత ఇందులో మనం ముందుగా వేసి పెట్టుకున్న పోపు ఉంటుంది కదండి, దాన్ని వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. నేను ఇది చేయటం 3వసారి అండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మా పిల్లలు, ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారండి. ఇంకా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ బాయ్.